జన ఔషధి మెడికల్ స్టోర్లో తక్కువ ధరకే మందులు లభిస్తాయని, పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో జన ఔషధి మెడికల్ స్టోర్ను నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, కలెక్టర్ రాజకుమారి బుధవారం ప్రారంభించారు. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో జన ఔషధి మెడికల్ స్టోర్ను రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, జిల్లా కలెక్టర్ రాజకుమారి బుధవారం ప్రారంభించారు. స్వచ్ఛమైన, నాణ్యమైన మందులు తక్కువ ధరలకు అందించడమే జన ఔషధి లక్ష్యమని పేర్కొన్నారు. జేఎస్డబ్ల్యూ, రామ్కో, రెయిన్ సిమెంట్ కంపెనీల సహకారంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. రెడ్ క్రాస్ జిల్లా ప్రెసిడెంట్ మరియు జిల్లా కలెక్టర్ రాజకుమారి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ, పేద మరియు మధ్యతరగతి ప్రజలకు అత్యంత తక్కువ ధరల్లో నాణ్యమైన మందులు అందించాలనే లక్ష్యంతో ఈ జన ఔషధి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశంలో తీర్మానం చేసి ఈ మెడికల్ షాప్ను రెడ్ క్రాస్ సంస్థకు కేటాయించినట్లు చెప్పారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచి సేవలను విస్తృతం చేయాలని రెడ్ క్రాస్ ప్రతినిధులను సూచించారు. మెడికల్ కాలేజ్ రావాలంటే నా దృక్పథం. ఇది మామూలుగా పాకులు కొట్టాలండే తెలుగు వస్తుందా? మామూలుగా బ్రిటిష్ కాలువలు ఉన్నాయి, ఆ పాకులు ఉన్నాయి. ఈ స్థాయికి తీసుకొచ్చాం మనము మన పార్టీ ఉన్నప్పుడు తీసుకొచ్చాం. ఇలాంటి పిల్లలు మంచి కలెక్టర్ ఉన్నారు కాబట్టి, సబ్ కలెక్టర్ ఉన్నారు, బాగా సాటిస్ఫైడ్గా ఫండ్స్ తీసుకొచ్చి ఇలాంటి వాళ్ళ దగ్గర ఒకసారి వరల్డ్ బ్యాంక్ ద్వారా డబ్బులు తీసుకొచ్చి అప్పుడు కేజీ గారు డబ్బు ఇస్తే మీరు బాగా చేశాం. ఈరోజు బ్రహ్మాండం ఏంటి మెడికల్ కాలేజ్ స్థాయికి పెరిగింది. కాబట్టి నంద్యాల పట్టణం మంచి గ్రోయింగ్ పట్టణం, బాగా అభివృద్ధి చెందిన పట్టణం. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ, నంద్యాల జిల్లాలో తక్కువ వ్యవధిలోనే బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు మీ ఇంటికి మీ డాక్టర్ వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఇప్పుడు పేద ప్రజలకు నాణ్యమైన మందులు తక్కువ ధరల్లో అందించేందుకు జన ఔషధి మెడికల్ స్టోర్ను ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రజలు ఈ సదుపాయాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఈ ప్రధాన మంత్రి జన ఔషధి కేంద్రాలన్నింటికి కూడా సెంట్రల్ డ్రగ్ స్టోర్ చెన్నైలో ఉంటుంది. మనకి డైరెక్ట్ మెడిసిన్ మనము ఇండెంట్ ప్లేస్ చేసుకోగానే ఆన్లైన్లో డైరెక్ట్గా మనకి కేంద్రానికే సప్లై చేస్తారు. తర్వాత మనకి బయట మందులు 3000 రూపీస్ ఖర్చు అయితే నెలకి మీ అందరికీ, ఇక్కడికి వచ్చినప్పటికీ 1200 రూపీస్కే మీకు మందులు అందిస్తాం. అంటే ఆల్మోస్ట్ మీకు 2/3 ఆఫ్ ద అమౌంట్ అన్నది ప్రధాన మంత్రి జన్ ఔషధి కేంద్రంలో మీకు రెడ్యూస్ అవుతుంది. అలాగని మీకు బయట మెడికల్ షాప్ లో కొన్న మందులు బాగా పనిచేస్తాయి, జన్ ఔషధి కేంద్రంలో పనిచేసే మందులు ఇచ్చిన మందులు సరిగ్గా పనిచేయవన్న తేడా ఉండదు. అన్నింటికీ ఒకటే ఫార్ములా. పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ, ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన జన ఔషధి పథకం ద్వారా నాణ్యమైన మందులు తక్కువ ధరలకు అందుబాటులోకి రావడం ఎంతో ఆనందదాయకమని పేర్కొన్నారు. నంద్యాలలో ఈ కేంద్రం ఏర్పాటు కావడానికి మంత్రి, జిల్లా కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ ప్రతినిధుల సమిష్టి కృషి కారణమని తెలిపారు. జన ఔషధి కేంద్రం ఈరోజు కొత్తగా నిర్మించడం, అలాగే ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. చాలా మంచి అవకాశం ఇది. అందరూ కూడా దీన్ని యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అట్లాగే నంద్యాలలో ఇంకా ఎన్నెన్నో అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్ళి అందరం కూడా కలిసికట్టుగా, మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ కూడా కలిసికట్టుగా ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాను. ప్రముఖ వ్యాపారవేత్త గోళ్ల సుదర్శనం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో చేపట్టనున్న సంక్షేమ కార్యక్రమాల కోసం ₹1,00,000 విరాళం అందజేశారు. జేఎస్డబ్ల్యూ సిమెంట్ కంపెనీ ₹3,21,779, రామ్కో సిమెంట్ ₹3,00,000, రెయిన్ సిమెంట్ ₹1,00,000, జిల్లా కలెక్టర్ కార్యాలయం ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సహకరించిన జేఎస్డబ్ల్యూ సిమెంట్ కంపెనీ ప్రతినిధి గంగాధర్ కురూప్, రామ్కో సిమెంట్ కంపెనీ ప్రతినిధి శోభన్ బాబు, రెయిన్ సిమెంట్ ప్రతినిధి ఆనంద్ భాస్కర్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల, సెక్రటరీ వజ్రాల శ్రీకాంత్ రెడ్డి, వైస్ చైర్మన్ డాక్టర్ మమతారెడ్డి, ట్రెజరర్ నాగేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.